కారణం వాళ్లే. వాళ్ళు సరిగా వ్యవహరించుంటే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం వచ్చేది కాదు. చాలా నీచంగా ప్రవర్తించారు. ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా హార్ట్ బర్నింగ్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్నికల కమిషన్ లీనియంట్ గా ఉంటే వీళ్ళు ఆడాలనుకుంటున్నారు, వాళ్ళు గట్టిగా ఉంటే వీళ్ళు కూడా భయపడిపోతారు, కరెక్ట్ గా చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ వాళ్ళు ఉన్నా మేము వదిలిపెట్టే పరిస్థితిలో ఉండవు, వీళ్ళు దోషులుగా నిలబెడతాం. ఎక్కడ వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. నేనేమంటానంటే ఏదున్నా జెన్యున్ గా దొంగే దొంగ దొంగ అని అరిస్తే తప్పించుకోవచ్చు అని. ఆ దొంగ బుద్ధులు వద్దు, నీతి మాలిన చర్యలు చేయొద్దండి. 24 గంటలు మాట్లాడుతూ ఉంటారు. నీకెందుకు సంబంధం? ఎందుకంటే ఆఫీసర్లు చేయమని పని, దొంగోట్లన్నీ తీయమనండి. నువ్వెవడు మాట్లాడడానికి? నువ్వు కూడా ఈ కంప్లైంట్ కావాలంటే. కానీ అట్లా కాకుండా ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉద్యోగం కోసం చెన్నై పోయినా బెంగళూరు పోయినా అన్ని ఓట్లు తీసేయాలండి. ఎందుకంటే వాళ్ళు ఓట్లు లేని వాళ్ళు పోయింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆలోచనలొద్దు. మాట్లాడుతున్నారు కుప్పంలో. ఇప్పుడు ఈ గోనమాలు నేర్చుకోమనిపోయి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను. 8 ఎలక్షన్కే పోవాలి. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు జిల్లాలో మీకు తెలుసు, కంబైన్డ్ జిల్లాలో ఎప్పుడు నేను ఎన్నికలకు పోకపోయినా వాళ్లే చందాలు వేసుకుని వాళ్లే ఉండి పెట్టి కలెక్ట్ చేసి గెలిపించిన నియోజకవర్గం అది. రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ గెలిపించిన నియోజకవర్గాలు కుప్పం, చార్మినార్, సిద్దిపేట. హరీశ్వరరావుది చార్మినార్ ఎంఐఎంది, కుప్పం నాది. ఈ 3 ఎప్పుడు హైయెస్ట్ మెజారిటీ. నేను ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్గా రాను అక్కడికి. అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు నేరాలు, ఘోరాలు, క్రిమినలైజేషన్, అక్కడి నుంచి భయభ్రాంతులు చేయడం, లూటీలు చేయడం, మళ్ళా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా ఈరోజు సంక్రాంతి రోజు చెప్తున్నా, మీరు పిచ్చగా ఆడితే మాత్రం మీకు పుట్టుగతులుండవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి రాజకీయం అంటే. నేను ఈ మార్గం అనుకుంటే ఒక్కడుండడు. పిచ్చాట్లాడద్దండి, మంచిది కాదు. పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి. ఐఎమ్ ప్రిపేర్డ్. తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య, మిమ్మల్ని ఎట్లా పట్టేయాలో పట్టిస్తాం. ఎక్కడి నుంచి చేయాలో డిసైడ్ చేస్తాం. మహిళా మంత్రి కామెంట్ చేశారు, ఏపీలో చంద్రబాబు ఓటు హక్కులేదు, 4 లోపల పట్టిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళందరూ నువ్వు ఇవ్వాలా? 9 ఎలక్షన్లయ్యా, 45 ఏళ్లయ్యా. తెలుగు జాతిలో నా తర్వాతనే ఎవడైనా 9 ఏళ్ల ముఖ్యమంత్రిని అయ్యా నేను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదయ్యా. 45 ఏళ్ళు నన్ను గౌరవించింది మైత్రి. మీకు ఇంటి ఏంటి? ఏం మాట్లాడతారు మీరు? 45 ఇయర్స్ ఎవరు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? లేడు. అలాంటి గౌరవాన్ని నాకు ఇస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే మీకు అడ్రస్ లేని వాళ్ళు, ఓనమాలు తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎక్కడ చూసి పుట్టారండి? మా వెనకాల తిరిగిన వాళ్ళు వీళ్ళే మాట్లాడతారు. అంగన్వాడీ చాలా దుర్మార్గం. అది చాలాసార్లు కండెమ్ చేశారు. అంగన్వాడీని మోసం చేశారు, అందరినీ మోసం చేశారు. సిపిఎస్ అందరూ వాళ్ళని మోసం చేశారు. కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు. ఇది చాలా దారుణం. బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా, ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు. ఆ తిరుగుబాట్ల ప్రధానంగా అంగన్వాడీ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, గట్టిగా ఉన్నారు. తప్పకుండా